ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 115వ భాగం. ఒకసారి కాంతమ్మ తల్లి 1999 మార్చి ఉదయం సుబ్బారెడ్డి స్వామితో ఉదయం 7:30 కృష్ణారెడ్డి పల్లెకు పోయి వద్దామన్నారు. సుబ్బారెడ్డి స్వామిని కాంతమ్మ తల్లి, శివయ్య నీవు శివుడివేనయ్యా అని, ఒక్కొక్కసారి ఏరా నాయనా అని ముద్దుగా పిలిచేవారు. కృష్ణారెడ్డి పల్లెకు కాంతమ్మ తల్లి తన శిష్య బృందంతో డేగపుడి ఓంకారాశ్రమం నుండి బయలుదేరారు. ఎందుకు పోతున్నాము, ఎందుకు వస్తున్నాము అనే విషయం ఒక సుబ్బారెడ్డి స్వామి మినహా ఎవరికీ అమ్మలీలలు అర్థమయ్యేవి కావు. పోదామంటే పోవాలి, వస్తామంటే రావడం, ఇవి రెండే తెలిసేవి. ఎక్కువ మంది గురువులు అప్పుడు శిష్యులకు భోజనం పంచారు. శిష్యుని యొక్క కొలమానమును ఆ శిష్యునికి అర్థమయ్యే విధంగా ఆ కొలమానాన్ని పంచుతూ తనకి ఎంత నేర్పించగలగాలో అంతే నేర్పించాలి. ఈ భావనలో గురువు తన శిష్యులకు బోధనను, వాక్కును అందించగలుగుతారు. అందులోని గూఢత్వాన్ని, నిర్ణయాన్ని, సత్యాన్ని, తను చెప్పాలనుకున్న విషయాన్ని, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎవరితో చెప్పాలి, ఆ చెప్పే విషయము ఎలా చెబితే ఎవరెవరు ఎలా అర్థం చేసుకుంటారు అనే ప్రశ్నలకు గురువు ఎవరైనా కావచ్చు, యోగులు కావచ్చు, అవధానులు కావచ్చు, విశ్వనేతలు కావచ్చు, విశ్వంభరులు కావచ్చు, అవతార మూర్తులు కావచ్చు, అవధూతలు కావచ్చు, వారు ఏది చేయాలి అనినా కూడా పక్కాగా ఒక కొలమానాన్ని తీసుకుంటారు. ఆ కొలమానానికి మన హృదయాలకు సమాంతరంగా లెక్కలు కడతారు. ఆ లెక్కల్లో ఎవరెవరో, ఎవరి లెక్కలు ఎవరు, అసలు ఎవరికి ఎవరు అలా ఎలా తేలిపోతారో గురువు గమనించుకోగలుగుతారు. అందుకే గురూపదేశం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులకే కాంతమ్మ తల్లి తమ శిష్యులకు ఏమి చెబితే ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు, ఎవరి కొరకు ఎలా మసులుకుంటారో అనే ఒక పరీక్ష కొరకే కృష్ణారెడ్డిపల్లి పర్యటన. జననిగా, జనయిత్రిగా కాంతమ్మ తల్లి తమ కార్యం ప్రారంభించిన తర్వాత ఇలలో ఇక తాను ఎక్కువ కాలం సంచరించబోమనే విషయాన్ని గ్రహించి, రాబో జన్మ మరలా సిద్ధమవుతున్నది, మనం ఇప్పటికే కాలయాపన చేశాము అన్నది. అమ్మ యోచనంలో ఆ పైవారు అమ్మ కాంతమ్మ తల్లికి బాగానే లెక్కలు చూసి ఫలానా నాడు ఫలానా చోట ఫలానా విధంగాని లెక్కలు రాసి పంపించారు. ఎవరో లెక్కలు చూడడం ఏమిటి అనే ఆలోచన తళుక్కుమని మెరిసి మెరుపు రత్నమై నీ మనసును తిరగవచ్చు. ఒకటి అర్థం చేసుకో, నీవు కోరితే అమ్మ వస్తుంది కదా, నీవు కోరినది ఇస్తుంది కదా, నీవు కోరితేనే ముందు వచ్చి నిల్చుంటున్నది కదా. ఇవన్నీ మనకు అనిపించేవి, బాహ్యంగా ఉన్నాయి కనుక నీ కంటికి కనిపిస్తున్నాయి. కాబట్టి నీవే నిజం. అట్లా నీవు పూజించి సేవించే అమ్మకు, ఆమె కోణంలో ఆలోచిస్తే అమ్మకు ఎన్ని మాళిగలు, ఎన్ని అవస్థలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని జన్మలు. నీవు గెలవాలి అంటే నీ ఎదుటివాడు ఓడాలి, నీవు ఓడాలి అంటే నీ ఎదుటివాడు గెలవాలి. ఈ రెండు నీకు సంబంధించినవైనా మీ ఇద్దరిలో గెలుపు ఒక్కరిదే. ఆ ఒక్కరూ నీవు కావచ్చు, లేదా అవతలివాడు కావచ్చు. కానీ కాంతమ్మ తల్లి ఆడే ఆటలో ఇద్దరూ గెలవాలి. ఆ ఇద్దరూ గెలిచినప్పుడే మనం సమ్మతించగలం. ఏ ఒక్కరు ఓడిపోయినా కాంతమ్మ తల్లి రూపంలో ఉన్న పరమాత్మ ఆత్మను లయం చేసుకొని తను గెలవగలిగినప్పుడు ఆ తల్లి దైవమని నీవు గ్రహిస్తావు. అలా గ్రహించినప్పుడు పూజిస్తావు, ప్రసాదాలు ఇస్తావు, సేవలు చేస్తావు. లేకుంటే నీవు పత్తా ఉండవు. అందుకే ఆ తల్లి బ్యాలెన్స్ చేసింది. తను చెప్పాలనుకున్నది, తన వారికి ఒక కొత్త విషయాన్ని గోప్యంగా చెప్పవలనని కృష్ణారెడ్డి పల్లెకు ప్రయాణం గట్టింది. ఎరుకపడిన సుబ్బారెడ్డి స్వామివారు అనుగ్రహ బిందువు కాన, గాడి తప్పక, నోట పలుకక, తనను పలికించని అమ్మను ఏనాడు కాని, ఏ నిమిషం కాని, ఏ క్షణం కాని నిందించక, తనకు అమ్మ ఇచ్చిన ఆకృతిలో ప్రకృతి విషయాలను గ్రహించి ధ్వనించిన శ్వేతభద్రము ఒక ఆకాశ సౌందర్య లహరి అయిన ఇంద్రధనస్సు ప్రతిరూపం. అవతార పురుషుల జీవితాన్ని పైపైన చూసినప్పుడు మన జీవితాలలాగే సాధారణంగా కనిపిస్తాయి.
భగవంతుడు అవతరించేటప్పుడు వారి లౌకిక జీవన బాధ్యతను తీసుకోవడానికి కొన్ని ఉన్నతాత్మలు కూడా వారితో పాటు జన్మిస్తాయి. అనేక ఆధ్యాత్మిక సాధనాల మూలంగా కాంతమ్మ తల్లికి గల ఉన్నత స్థితికి చేరుకున్న వారే అవతార పురుషులకు సేవ చేయగలుగుతారు. అందువల్ల ఈ ఉన్నతాత్మలు అవతార పురుషులతో పాటు జన్మించిన వారి లౌకిక జీవితాన్ని సులభతరం చేయటంతో పాటు అమ్మవారి అవతార కార్యంలో పాలు పంచుకొని వారి సందేశాన్ని కూడా మానవాళికి వ్యాపింపజేస్తారు. అలా అమ్మవారి సన్నిధికి వచ్చిన వారిలో కొందరు తమ జీవితంలో కూడా అనుబంధం ఏర్పరచుకున్నారు. అట్టి పరిస్థితిలో ముడిపడిన కాంతమ్మ తల్లి సేవ చేయడం అంత సులువు కాదు. అమ్మగారు సుబ్బారెడ్డి స్వామి వారితో, నాకు సేవ చేయడానికి మంచి సాధువుగా ఉన్నంత మాత్రాన సరిపోదురా బుడ్డాయి, కార్యశూరులై ఉండాలి అన్నారట. అలాంటి కార్యశూరులైన అనుగ్రహ సాధక మంజీరనాథుడు శ్రీ 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 సుబ్బారెడ్డి స్వామి. అందువలనని వారికి కాంతమ్మ తల్లి తన దేవస్థాన బాధ్యతలను ఆస్థానం అవధూతగా కూడా ప్రకటించినది. ఎన్నో పడరాని పాటలు పడి అమ్మ చేయిని తన భుజంపై పెట్టుకొని, అమ్మ చేయి పట్టుకొని ఊర్లు, గ్రామాలు, పేటలు, సిటీలు, పట్టణ ప్రాంతాలు, అడవులు, నదులు తిరిగిన సుబ్బారెడ్డి స్వామి వారికి అమ్మ సమాధి కార్యక్రమం ముగిసిన తర్వాత వాంతులు విరోచనాలు కావటం ప్రారంభించాయి. స్వామి శ్రీ వెంకటేశ్వమి వారి గుడి వెనక ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నారు. ఎవరికి వారు అమ్మ భక్తకోటి పూర్తిగా అమ్మ సమాధి అనంతరం ఎవరికి వారుగా ఎక్కడ ఉన్నవారు అక్కడే అలసి సొలసి గాఢ నిద్రావస్థలో పడి తనువును మరిచి నిద్రపోతున్నారు. ఆ సమయమున అమ్మ మర్రి నాగమణికి కలలో కనిపించి నిద్రలో ఉన్న నాగమణిని తట్టి లేపి, నన్ను గూర్చి కాదే బాధపడవలసినది, నా బిడ్డ సుబ్బారెడ్డి స్వామికి నీ సేవలందించు అని నాగమణిని నిద్ర నుండి మేల్కొల్పింది. నాగమణి శాంతమ్మను నిద్రలేపి ఇద్దరూ కలిసి మణిస్వామిని సీనయ్యను లేపి సొమ్మసిల్లి పడి ఉన్న సుబ్బారెడ్డి స్వామిని లేపి స్నానం చేయించారు. స్వామి ఆరోగ్యం కుదుట పడలేదు. పొదలకూరు తీసుకొని పోయి హాస్పిటల్ నందు చూపించి మరలా డేగపుడికి సుబ్బారెడ్డి స్వామిని తీసుకొని వచ్చారు. తరువాయి విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అవధూత డేగపుడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.